జగిత్యాల జిల్లా ధర్మపురి అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమారస్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పవిత్ర గోదావరి నదీ తీరంలో గోధులి సుముహూర్తంలో వేద బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. దేవదేవుని కళ్యాణం అందరూ వీక్షించాలని భావించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ గతేడాది ధర్మపురి అగ్రహారం పెద్దలతో పాటు తుని పీఠాధిపతులు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వాముల ఆశీస్సులతో గోదావరి తీరంలో గతేడాది నుంచి స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండవ ఏడాది గోదావరి తీరంలో నిర్వహించిన కళ్యాణోత్సవ కార్యక్రమంలో సుమారు 10,000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాలతో దేవాదాయ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులతో పాటు పోలీసు శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. కళ్యాణోత్సవంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి